కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. అక్కడ జరిగిన లోపం ఏంటంటే, సరే ఇంకా గొర్రెలు కాసే వాళ్ళు ఉన్నారు కాబట్టి దాన్ని ఏం అడ్డుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఆ గొర్రెలు మేపిన వారి కుమారులు కుమార్తెలు వాళ్ళంతా కూడా డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని మలబై గొర్రెలు కాయమంటే కాయరు కదా. కానీ గొర్రెల సంఖ్య పెంచుకోవడానికి వీళ్ళ పేరు మీద దరఖాస్తులు పెట్టారు వాళ్ళు. 25% కడితే 75% గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి. బట్ మాంసము ఆధునీకరణ లోపల ఎన్ని రకాలుగా దాన్ని బై ప్రోడక్ట్స్ తయారు చేయవచ్చు. గొర్రె తోలు దగ్గర నుంచి ఫస్ట్ బూరు, ఆ బూరు ద్వారా చేయగలిగే ఉన్ని ప్రోడక్ట్స్, తర్వాత మాంసము. ఆ మాంసం ఇప్పుడు అల్కబీర్ అని ఒకటి ఉంది ఇక్కడ రుద్రారం దగ్గర. అల్కబీర్లోకి ఒకసారి పశువు పోయినట్టయితే ఇంకా ఏది బయటికి రాదు. అంటే ఆ పశువులో ఉన్న ప్రతీది కూడా ఉపయోగపడుతుంది. మాంసం అమ్ముతారు, తర్వాత అందులో మలమూత్రాలను కూడా వాళ్ళు ఎన్కాజ్ చేసుకుంటున్నారు. పేగుళ్ళల్లో మిగిలిపోయిన మలమూత్రాలని అంటే ప్రతి కొమ్ములను ఉపయోగించుకుంటున్నారు, చర్మాన్ని ఉపయోగించుకుంటున్నారు, రక్తాన్ని కూడా ఉపయోగించుకుంటున్నారు. మరి అటువంటప్పుడు ఈ గొర్రెలను ఎట్లా కటింగ్ కోసమే కదా అవి పెంచేది. మేకలైనా గొర్రెలైనా లాస్ట్ కోసుకోవడానికే కదా. మరి ఈ బై ప్రోడక్ట్స్ తయారు చేసే మిషనరీని కానీ ఆ స్కిల్ కానీ ఆ కుటుంబాల నుంచి వచ్చిన యువకులకు ఎందుకు ఇవ్వకూడదు? ఇస్తే వాళ్ళే ఇక్కడ పరిశ్రమలు పెట్టుకొని మాంసం పచ్చళ్ళు కూడా విదేశాలకు ఎగుమతి చేసేవాళ్ళు కదా. అంటే ఆ వైపుగా ఆలోచించలేదు. ఇప్పుడు ఫిషరీస్, చేపలు అమ్ముకోవడానికి చెరువులలో చేపలు పెంచుకోండి అని చెప్పేసి ప్రభుత్వమే కొన్ని కోట్ల చేప పిల్లల్ని నీళ్ళల్లో వదిలేసింది. వాళ్ళు మార్కెటింగ్ ఎక్కడ చేసుకోవాలి? ఏమైంది? కాంపిటీషన్లో రేట్లు పడిపోయినాయి. అంతకుముందు చేపల ధర సగానికి వచ్చింది. ఇప్పుడు ఎక్కడ చూసినా చేపలు అమ్ముతున్నారు వాస్తవమే. బట్ వాళ్ళ ఆదాయము ఇంకొక రకంగా పెంచుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. ఆ చేపల ద్వారా కూడా రకరకాల ఉత్పత్తులను తయారు చేయవచ్చు కదా. అంటే ఒక లెవెల్ వరకే ఈ ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. ఇంకా డీప్గా ఎవరు ఆలోచిస్తారు అంటే వాళ్ళే ఆలోచించగలుగుతారు. ఆ కులానికి సంబంధించిన వాళ్ళు, ఆ వృత్తికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకేం కావాలనో వాళ్ళే ఆలోచిస్తారు. అందుకే ఈ బడ్జెట్లన్నీ కూడా ఎట్లా తయారవుతున్నాయంటే పార్టీకి ఏం లాభం, ప్రభుత్వంలో ఉన్న నాయకులకి ఏం లాభం, కార్యకర్తలకి ఏం లాభం. అవి స్కీమ్లే వస్తాయి తప్ప ఒక రచ్చబండ దగ్గర ఆ ఊర్లో ఉన్న సబ్బండ కులాలను పిలిచి మీ కులానికి ఏం కావాలి, మీ కులానికి ఏం కావాలి, మీ కులానికి ఏం కావాలి, దానికి ఎంత బడ్జెట్ కావాలి ఇన్వాల్వ్ చేయలేదు ఎవరు. ఇంకా చాకలి వాళ్ళ ఊర్లలో చాలా శక్తి అంతా ఉపయోగించి బండకు బట్టలు చూతాను నీళ్ళల్లో. మిషన్లో వచ్చి ఎంతకాలం అయిందమ్మా? మన ఇళ్ళల్లో మాత్రం వాషింగ్ మిషన్లు పెట్టుకుంటున్నాం. మరి ఇన్స్టిట్యూషనల్గా ఎందుకు చేయకూడదు దాన్ని? ఊర్లో వాళ్ళ బట్టలన్నీ కూడా ఒక కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి చాకలి వాళ్ళది, అందులో అది పెట్టేసి బట్టలు ఉతికే కార్యక్రమం ఎందుకు పెట్టకూడదు? ఇప్పుడు మొన్న సింగపూర్, మలేషియా పోయినప్పుడు చూసా. అక్కడ ఏం చేస్తారంటే మనకు అన్ని షాపులు ఉన్నట్టే ఒక షాప్లో అన్ని వాషింగ్ మిషన్స్ ఉంటాయి. వాళ్ళు బట్టలు ఇచ్చినట్టయితే ఒక అరగంట సేపట్లో దాన్ని అంతా ఉతికి డ్రై చేసి ఐరన్ చేసి ఇస్తారు. ఇట్లాంటివి ఎందుకు పెట్టేయకూడదు చాకలి వాళ్ళతో? ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచో మంగళ షాపులు ఈ లండన్ నుంచి ఇంకొక నుంచి వచ్చి ఇక్కడ సెలూన్స్ పెడుతున్నారు, కార్పొరేట్ అయిపోయింది. మరి ఇక్కడున్న మంగళ పిల్లలు డిగ్రీ చదివిన వాళ్ళు, పీజీ చదివిన వాళ్ళు వాళ్ళ దగ్గర పోయి కూలికి పనిచేస్తున్నారు, జీతానికి పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు? అట్లాంటివి పెట్టుకోవడానికి అవకాశం ఎందుకు ఇవ్వకూడదు? కేవలం కరెంటు ఫ్రీ అని చెప్పారు, లేదా ఇన్ని యూనిట్ల వరకు ఫ్రీ అని చెప్పారు, కొంత నామినల్గా కొంత లోన్లు ఇచ్చారు. ఇది కాదు కదా. బీసీలకు ఏం కావాలనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు ఆలోచించారు? వాళ్ళ స్కిల్ డెవలప్ చేయడానికి కానీ ఇట్లాంటి వాటికి. ఇవన్నీ కూడా తీన్మార్ మల్లన్న ఆలోచించి అవన్నీ ఇంక్లూడ్ చేసి ముందుకెళ్తాడు. మేమంతా ఉన్నాం కదా, మేమంతా ఉండమా? ఒకవేళ తీర్మాన్ మల్లన్నే కనుక రాజకీయ శక్తిగా ఎదగగలిగితే ఇవన్నీ చేయాలని దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఆయనకు కూడా మంచి అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయి. బయటికి కనబడే మల్లన్న వేరు, ఇంటర్నల్గా మల్లన్న వేరు. ఇప్పుడు కేసీఆర్ గారు భాష రాకనా పరుష పదాలు వాడింది? రేవంత్ రెడ్డి భాష రాకనా? వాళ్ళకు కొన్ని లక్ష్యాలు ఉంటాయి. కావాలని ఆచితూచి ఆ భాష కావాలని మాట్లాడతారు, అలవోకగా రాదు. మల్లన్న కూడా అంతే. తనంతాను ఎలివేట్ చేసుకోవడానికి, సెన్సిటైజ్ చేయడానికి ఇట్లాంటి విషయాలలో ఆయన ఆ భాష వాడి ఉండొచ్చు. బట్ అది చూసి మల్లన్న గింతే అని అనుకుంటే తప్పు. ఆయనకు అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయి బీసీలను ఎట్లా డెవలప్ చేయాలనే విషయంలో కానీ,
ఇంకోటి తనకు తెలిసిందే వేదం అనుకునే వ్యక్తి కాదు ఆయన, అందరినీ కన్సల్ట్ చేస్తున్నాడు. డెఫినెట్గా ఆయన ఒక సమిష్టి నాయకత్వంతోనే ముందు పోతారని నేను అనుకుంటున్నాను. ఒక వ్యక్తిగా కాకుండా ఒక సమిష్టి శక్తిగా ఎదగాలి. అట్లయితేనే బీసీ పార్టీ నిలబడుతుంది. మళ్ళీ వ్యక్తి డామినేషన్తో ఉంటే మాత్రం అది నిలబడదు. ఇప్పుడు దశాబ్దాలుగా ఆర్ కృష్ణయ్య పోరాటం చేస్తూ వస్తున్నారు. అటు రాజ్యసభలో కూడా రిప్రజెంటేషన్స్ అనేవి ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు ఏ కులానికి ఆ కులం పెద్దలందరూ కలిసి సమావేశాలు అవుతున్నాయి. మళ్ళీ నేను సస్పెండ్ చేసిన తర్వాత విహెచ్ వాళ్ళ ఇంట్లో కూడా సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అది కూడా తెలిసింది. ఇవన్నీ అవుతున్నప్పుడు అందరూ మళ్ళీ ఏకమయ్యి ఇంకొకరు కొత్తగా వచ్చాడు ఒక యువకుడు, ఆయన్ని ఎంకరేజ్ చేస్తూ లేకుంటే ఆయనతో మేమున్నామని చెప్పడం అనేది సాధ్యమవుతుందంటారా? అంటే మీరు గమనించాలి, మల్లన్న లేచిన తర్వాతనే వీళ్ళందరికీ గౌరవం దొరుకుతుంది. ఓకే. విహెచ్ ఇంట్లో నేను కూడా అటెండ్ అయినాను. బీసీ, అది బీసీది కాదు, మున్నూరు కాపులదే. ఒక మున్నూరు కాపుగా నన్ను కూడా పిలిచారు. అక్కడేమో యాంటీ కాంగ్రెస్ స్టాండ్ కానీ యాంటీ కాంగ్రెస్ మాటలు కానీ ఏం లేవు. అక్కడ జరిగిందంత ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పాడు అన్ని కులాల వాళ్ళకు, మీరు మీ కులాలలో మీటింగ్స్ పెట్టుకోండి, మీకు ఏం కావాలో నన్ను అడగండి, నేను చేయకపోతే నన్ను తప్పట్టండి, మీ డిమాండ్స్ ఏందో చెప్పండి అంటే వాళ్ళు మీటింగ్స్ పెట్టుకున్నారు. పిహెచ్ కూడా అదే ఉద్దేశంతో మీటింగ్ పెట్టాడు. పెట్టిన తర్వాత మున్నూరు కాపులకు ఏం కావాలనేది చర్చ జరిగింది ఆడ. దానికి సంబంధించే కొన్ని డిమాండ్స్ రాశారు. అవి రేవంత్ రెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వాలనుకున్నారు. కానీ అక్కడ ఇంకొక అదనంగా మాట్లాడుకున్నది ఏంటంటే మన శక్తి ఎంతో చూపెట్టాలి, కులగణలో మనం తక్కువ చూపెట్టారు అంటే అది రెండు రకాలుగా ఆలోచించవచ్చు. కులగణనలో చాలామంది నమోదు చేసుకోకపోవడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఏంటంటే వీళ్ళు రకరకాల ప్రశ్నలు అందులో అంటే ఇంక్లూడ్ చేసి ప్రొఫెసర్లను కూడా తప్పట్లేను. మా తయారు చేసిన వాళ్ళకి ఏంటంటే బీసీలలో ఏ రకంగా ఉంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళ సామాజిక పరిస్థితి, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికని ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా లేదా అని కూడా అడిగారు. అందులో ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, ఇట్లాంటివి కూడా అడిగారు. అయితే వీళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళకున్న బర్రెల వివరాలు, ఆవుల వివరాలు ఇవన్నీ రాస్తే రేషన్ కార్డులు క్యాన్సిల్ అవుతాయేమో, మనకు వచ్చే పథకాలు ఆగిపోతాయేమో. ఎందుకంటే రేవంత్ రెడ్డి రకరకాల పారామీటర్స్ పెడుతున్నాడు స్కీమ్లు ఇవ్వడానికి. ఇదివరకు ఇచ్చిన స్కీమ్లనే కొనసాగించడానికి కూడా రకరకాల ఇవి పెడుతున్నాడు. రేపు ఈ సర్వే రిపోర్ట్ పోయినాక మన అన్ని కట్ చేస్తాడేమో అనే భయంతో చాలామంది సర్వేలో పాల్గొనలేదు. అట్లాంటి జరిగింది. అది ఉద్దేశపూర్వకంగా జరిగిందని నేను అనేదానికంటే ఇట్లాంటి వాటి వల్ల జరిగి ఉండదు. బట్ ఏది ఏమైనా కూడా సర్వే సరిగా లేదు అనేది మాత్రం వాస్తవం. ఒకటే ఉదాహరణ ఏంటంటే రెడ్ల సంఖ్య కంటే మున్నూరు కాపులకు తక్కువ చూపెట్టారు. మీరు ఏ ఊరికి పోయినా కూడా ఊర్లో ఒక రెడ్డి ఉంటే 20 కాపుల కుటుంబాలు ఉంటాయి. తర్వాత చాలా 4-5 జిల్లాలలో మున్నూరు కాపులు పక్కన రెడ్డి అని పెట్టుకుంటారు. వాళ్ళందరినీ రెడ్ల ఖాతాలో వేసేసారు. ఇట్లాంటివన్నీ జరిగినాయి. కాబట్టి మేము చెప్పింది ఏంది, బిహెచ్కి గ్రామాన వాళ్ళు సర్వే చేసినాయి అంటించినట్టయితే ఎవరు అసలు రెడ్డి, ఎవరు మున్నూరు కాపు రెడ్డి అనేది తేలుతుంది. అట్లా ఎవరెవరైతే ఎన్రోల్ చేసుకోలేదో ఆడ ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ డిస్ప్లే చేయమని చెప్పాం. అట్లా క్యాబినెట్లో కూడా ఇప్పటి వరకు మున్నూరు కాపు మంత్రి లేని క్యాబినెట్ లేదు. కేసీఆర్ 2 క్యాబినెట్లలో కూడా మున్నూరు కాపు ప్రతినిధి ఉన్నాడు. ఓసారి జోగురామన్న, ఓసారి గంగుల కమలాకర్. ఈసారి లేదు. అంటే బూరుగుల రామకృష్ణారావు గవర్నమెంట్ నుంచి ఈరోజు వరకు లేకుండా ఎన్నో లేదు. కాబట్టి మనకు అన్యాయం జరిగింది, మీరు అది ఆయన దృష్టికి తెచ్చి ఆ పార్టీలో ఉన్న చేయాలి. ఇప్పుడు దానం నాగేందర్ ఆ పార్టీలో పోయాడు, మున్నూరు కాపు. గంగుల కమలాకర్ టీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇవ్వరు. ఆది శ్రీనివాస్ ఉన్నాడు, విప్ ఇచ్చారు ఆయనకి. మరి ఆయనకు ఎలిజిబిలిటీ ఉంది కదా. రేపు ఎల్లుండో సస్పెండ్ అయ్యే అంటే ఎలక్షన్ కమిషన్ నుంచి తాకీదు అందుకోబోతున్న దానంకి ఇయ్యరు. 3 ఉన్నారు మున్నూరు కాపు ఎమ్మెల్యేలు. మరి ఆయనకి ఇవ్వచ్చు కదా అని చెప్పి ఇట్లాంటి విషయాల మీదనే మాట్లాడడం తప్ప తీర్మానం మరణ గురించి చర్చ రాలేదు, ఎవరి గురించి చర్చ రాలేదు. అది అయితే బీసీలలో ఒక ట్రెండ్ ఏముంటుందమ్మా, మేము పార్టీ పెట్టినప్పుడు కూడా టీఆర్ఎస్ కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి కొంతమంది బీసీ టీడీపీలో ఉన్న బీసీ నాయకులు ఏం చెప్పేటోళ్ళు అంటే, నువ్వు ఇట్లే ఫైట్ చేయన్నా, నువ్వు చేస్తే మాకు గౌరవం పెరుగుతుంది ఆడ. అంటే మన తెలంగాణ నాయకులు బీసీ కానీ లేకుంటే ఓసీ కానీ తెలంగాణ నాయకులకు తెలంగాణ ఉద్యమం వస్తుందంటే చంద్రబాబు విలువ ఇచ్చేవాడు. అక్కడ వీడు పోకుండా కాపాడుకోవాలి ఆ పార్టీకి. అట్లనే ఇప్పుడు మల్లన్న నెంబడి పోకుండా కాపాడుకోవాలి, మల్లన్న భావజాలంలో బీసీలు పడకుండా చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి ఇస్తానని బీజేపీ చెప్పాలి,
మళ్ళీ ఇప్పుడు బీసీలలో ఈ 6 స్థానాల్లో కనీసం 2-3 బీసీలకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఆలోచించాలి. అంటే ఆ నాయకులకు కూడా ఏముంటుంది అంటే మల్లన్న లేస్తేనే మనకు గౌరవం దొరుకుతుందిరా బాబు అని అనుకోవాలి వాళ్ళు. కాబట్టి పరోక్షంగా ఎంకరేజ్ చేస్తారు, పరోక్షంగా తప్పకుండా ఎంకరేజ్ చేస్తారు. ప్రత్యక్షంగా ఇందులో అవకాశం లేని వాళ్ళు, ఈ పార్టీల మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళు, బీసీలకు సరైన న్యాయం దొరకాలి అనుకున్న వాళ్ళు నమ్ముకుంటారు మల్లన్నను. మళ్ళీ ఆయన ఏం చేస్తాడనేది తర్వాత సంగతి. బట్ ఆయన సరైన పద్ధతిలో దీన్ని సమిష్టి నాయకత్వంతో ముందుండి తీసుకుపోగలితే డెఫినెట్గా క్లిక్ అవుతుంది. అయితే తీన్మార్ మల్లన్న గతంలో ఒక మాట అన్నారు, రెడ్డి కులానికి సంబంధించినటువంటి లాస్ట్ సీఎం రేవంత్ రెడ్డి అవబోతున్నాడు అని ఆయన చెప్పిన తర్వాత ఇప్పుడు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక మాట అన్నారు, నెక్స్ట్ కాబోయేది బరాబర్ బీసీఏ సీఎం అవుతాడు, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేది. అదొక రకంగా మీరు ఇప్పుడు చెప్పినటువంటి లాజిక్ని బట్టి చూస్తే అది మల్లన్న విజయంగా అనుకోవచ్చు అంటారా? 100%. అయితే మల్లన్న విజయమే కానీ వాళ్ళ కుట్ర కూడా. ఇప్పుడు ఏమైంది, తెలంగాణ వాదంతో కేసీఆర్ కరీంనగర్ బై ఎలక్షన్లో ఎంపీగా పోటీ చేసినప్పుడు 2,03,000 మెజార్టీతో జీవన్ రెడ్డి మీద గెలిచాడు. అంటే పార్టీకి ఏం పోయింది సంకేతం అంటే, టీడీపీకి కానీ కాంగ్రెస్కి కానీ తెలంగాణ అనకుంటే జనక్షేత్రంలో మనం నిలబడలేము అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. వెంటనే మళ్ళీ ఉప ఎన్నికలకు కేసీఆర్ తెరదీశారు. 2008లో 15 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేశారు, 4 ఎంపీలు రిజైన్ చేశారు. అప్పుడు కేసీఆర్ సక్సెస్ కాలేదు. ఎందుకు కాలేదనంటే, ఈ కరీంనగర్ గుణపాఠాన్ని తీసుకున్న ఈ 2 పార్టీలు కూడా మేము తెలంగాణకు అనుకూలమే అని చెప్పేసి ఇద్దరు కూడా స్లోగన్స్ ఇచ్చారు. కాంగ్రెస్ జెండాలో తెలంగాణ పెట్టుకున్నారు, చేయి గుర్తు, ఆ ప్లేస్లో జెండా మేము కాంగ్రెస్ తెలంగాణ అన్నది. టీడీపీ కూడా మేము తెలంగాణకు వ్యతిరేకం కాదు, మేము తెలంగాణకు అనుకూలమే అని చెప్పి వాళ్ళు గోడ్ల మీద రాతలు రాశారు. దానికి సపోర్ట్గా ఆయన ఒక కమిటీ కూడా వేశాడు తెలంగాణ విషయాన్ని తేల్చుదామని. దీంతో ఏమైంది, ప్రజలల్లో ఏ పార్టీకి ఉన్న తెలంగాణ వాళ్ళు ఆ పార్టీకే ఓట్లు వేసుకున్నారు. దెబ్బ ఎవరు తగిలింది, కేసీఆర్ తగిలింది. అంటే కేసీఆర్ని కొట్టాలనంటే ఈ తెలంగాణ వాదాన్ని మనం కూడా ఎత్తుకోవాలనేది ఆ 2 పార్టీలు ఎట్లా ఆలోచించినాయో, మల్లన్నను కొట్టాలంటే బీసీకి ముఖ్యమంత్రి ఇస్తామని 2 పార్టీలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అది బీసీల ఓట్లు తీల్చడానికి జరిగే కుట్ర. కాకపోతే ఇప్పుడు ఆ 2 పార్టీలకు ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి, ఓట్ అబౌట్ బీఆర్ఎస్, అక్కడ అట్లాంటి పరిస్థితి అసలు ఉత్పన్నం కాదు కదా. బీఆర్ఎస్కి ఉండే పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే వాళ్ళు చేసిన మంచి పనులు. ఇప్పుడు నిన్న ఒక లంబడామే ఒక టీవీలో చూశాను నేను మాట్లాడుతుంటే, దయ్యాన్ని నెత్తికెత్తించుకొని దేవుని పక్కకు పెట్టినాం, మాకు ఇట్లా జరగాల్సిందే అని ఆమె తిట్టుకుంటా ఉన్నది. అంటే అది కేసీఆర్ కలిసి వచ్చే అంశం. రెండవది, బీసీ నాయకత్వం ఇప్పుడు గ్రామాన పూలన్నీ ఉన్నాయి, ఓ సూది దారం పట్టుకుపోయి కుచ్చుకోవాలి. కానీ కేసీఆర్కు ఎస్టాబ్లిష్డ్ లీడర్షిప్ ఉంది. హైదరాబాద్ నుంచి గ్రామీణ స్థాయి వరకు ఎస్టాబ్లిష్డ్ లీడర్షిప్ ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, పోయిన ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు 7 మళ్ళీ వాపసు వస్తున్నారు. ఎంతమందిని ఆయన తీసుకుంటారో తెలియదు. బట్ ఇదంతా కేసీఆర్ బలం కదా, చేసిన మంచి పనులు కావచ్చు, తెలంగాణ తెచ్చిండనే ఒక క్రెడిబిలిటీ కావచ్చు, లాస్ట్ టైం మనమే ఓడించాం తప్పు చేశామనే ఒక పశ్చాత్తాపం కావచ్చు, ఈ సింపతి కావచ్చు, ఇదంతా కూడా ఆయన కలిసి వచ్చిన అంశం. ఆయన కూడా నేనేం వెనుకబడి లేను అని చెప్పుకోవడానికి బీసీ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. రేపు మొన్న తమిళనాడు కూడా పంపించాడు, తర్వాత వాయిస్ విప్పింది వాళ్ళే 42% మీద. దానికోసం కూడా కేటీఆర్ గారు బాగా మాట్లాడారు. కాబట్టి వాళ్ళు కూడా మేమే వెనుకపోవన్న పద్ధతిలోనే టీఆర్ఎస్ మేనిఫెస్టోలోనే ఉంది 51% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్కి మేము పదవులు ఇస్తాము అని. కాబట్టి ఒక పోటీ అనేది ఉంటుంది, ఒక హెల్దీ కాంపిటీషన్ అనేది ఉంటుంది. బట్ రేపు వచ్చే బీసీ పార్టీ ఐక్యంగా ఉండగలుగుతుందా, అందరిని ఐక్యం చేయగలుగుతుందా, ఇందాక నేను చెప్పినట్టుగా ఒక మంచి విజన్ను బీసీల కోసం ఆవిష్కరించగలుగుతుందా, వాళ్ళకు ఒక నమ్మకం కలిగేలాగా. అంటే ఒక విజేత ఎప్పుడు కూడా భిన్నమైన పనులు చేయడు, కానీ భిన్నంగా చేస్తాడు. శివకేర గారు చెప్పినట్టు, అంటే భిన్నంగా ఎట్లా చేయగలుగుతాడు మల్లన్న, ఒకవేళ మల్లన్నే ముఖ్యమంత్రి అయితే ఎట్లా చేయగలుగుతాడు అనేది చూస్తారు కదా. కాబట్టి ఇవన్నీ విషయాలలో కూడా ఆ రకంగా ఆయన ఎదగగలిగితేనే వీళ్ళకి సమంగా పోటీ ఇవ్వగలుగుతాడు, లేదా పోటీలో ఉండగలుగుతాడు. ఒకవేళ రాజకీయ ఎత్తుగడతోని ప్రీపోల్ అలయన్స్ పెట్టుకుండగలిగితే ఆ బీసీలది ఒక 10% 15% ఆడైనా కూడా
బీజేపీ లాంటి పార్టీలో లేకపోతే టీఆర్ఎస్ లాంటి పార్టీలో ఆయనతో చేయగలిపినట్టయితే డెఫినెట్గా అధికారంలోకి రాగలుగుతారు. ఒకవేళ పతనం అవుతున్న కాంగ్రెసే కలుస్తుందా, ఓపెన్ ఉంటుంది కదా, ఎవరితో కలిస్తే అధికారంలోకి రాగలుగుతాం అనేది మల్లన్న ఆలోచిస్తాడు. మల్లన్న పేరు ఎందుకు తీసుకుంటున్నా అంటే ఇప్పటివరకు నాకు తెలిసినంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీలకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు వచ్చినాయి కానీ కాలేకపోయినలు, కానీ నేను ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పిన మనిషి లేడు. ఇప్పటిదాకా ఎవరు లేడు కూడా అంత గట్టిగా లేడు చెప్పలేదు. లేడు లేడు కనీసం ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిన నాయకుడు లేడు. నేను డి శ్రీనివాస్ 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్గా ఉండే అధికారంలో కాంగ్రెస్ని తీసుకొచ్చినప్పుడు నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఒక ప్రెస్ మీట్లో చెప్పాడా? కేశవరావు గారు చెప్పారా? వి హనుమంతరావు అక్కడ పోయి పైరవీలు చేసుకున్నాడు కానీ ఆయన చెప్పలేగా. అరుగుల రాజారాం గారు చెప్పలే కదా. నేను అప్రిషియేట్ చేసేది మల్లన్న అక్కడ. అంటే ఎప్పుడు నేను యూత్కి ఏం చెప్తానంటే మీకు డ్రీమ్స్ ఉండాలి. అబ్దుల్ కలాం చెప్పినట్టు డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్. అది రేవంత్ రెడ్డి చేయగలిగాడు. 5 ఏళ్ల కింద నేను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పి కొట్టగలిగాడు. మరి అది ఇన్స్పిరేషన్ ఇస్తుంది కదా మల్లన్నకు. మళ్ళీ వీళ్ళిద్దరు ఎవరిని ఫాలో అవుతున్నారు? కేసీఆర్నే ఫాలో అవుతున్నారు. ఒక రాజకీయ శక్తిగా ఒక పక్కపల్చని వ్యక్తి, 10 మంది కూడా ఫాలోయింగ్ లేని వ్యక్తి, చేతిలో డబ్బు లేని వ్యక్తి, కులబలం లేని వ్యక్తి తెలంగాణను సాధించడమే కాక 2 టర్మ్ ముఖ్యమంత్రి అయిండు. అదే కదా వాళ్ళని ఇన్స్పైర్ చేసింది. ఆయనే కదా రోల్ మోడల్. అందుకే ఆయన మాట్లాడే మాటలను కాపీ కొడతారు, సామెతలను కాపీ కొడతారు. తెలంగాణ ప్రజలకు కనెక్ట్ కావాలంటే ఎట్లా మాట్లాడాలనో ఆయన దగ్గర నుంచి తీసుకుంటారు. శత్రువుని ఎట్లాంటి మాటలతో అవమానపరచవచ్చో నేర్చుకున్నారు, అనగదొక్కచ్చో నేర్చుకున్నారు. అంటే తెలంగాణ భాషలో చెప్పాలంటే అరే కేసీఆర్ జుట్లకెళ్ళి రేవంత్ రెడ్డి పుట్టిండ్రా అని మొన్నటిదాకా అన్నారు. అరే రేవంత్ రెడ్డి జుట్లకెళ్ళి మల్లన్న పుట్టిండ్రా అనే కాడికి వచ్చింది. అంటే డెఫినెట్గా ఒక విజను, ఒక ప్యాషను ఉన్నవాడు సంఘటిత శక్తిగా ఎదగలిగితే రిసోర్సెస్ అన్నిటిని, మేధావులను, విద్యావంతులను, అన్ని సెక్షన్స్ను కనుక కలుపుకోగలిగితే ఎదురుండదని నేను అనుకుంటాను. ఎందుకంటే వీళ్ళందరూ ఇదివరకు అధికారంలో ఉన్నవాళ్ళే. కొత్తగా మన కోసం ఒక శక్తి వస్తుంది, మనవాడు వస్తున్నాడు, మనవాడు మనకి ఇన్ని చేస్తానంటున్నాడు. ఇవన్నీ ఎవరన్నా ఆలోచించిందా? అసలు గతంలో ఉన్న ఏ పార్టీ అన్న ఆలోచించిందా? నరేంద్ర మోడీ బీసీ అయినా ప్రధానమంత్రిగా ఉండి ఆలోచించాడా? ఇట్లాంటివి అన్నీ వస్తాయి కదా. ఒక పాజిటివ్ యాంగిల్ కనిపిస్తుంది. ఆయన పార్టీ స్ట్రక్చర్ ఎంత ముఖ్యమో విజన్ అంత ముఖ్యం. తెలంగాణ రాకముందు కూడా ఆ విజనే తెలంగాణ ప్రజల్ని తెలంగాణ వైపు తీసుకొచ్చాను. తెలంగాణ వస్తే నాకేమొస్తుంది అన్న ప్రతి ఒక్కడికి కేసీఆర్ సమాధానం చెప్పాడు, నీకేమొస్తుంది అని. సరే అందరికీ అన్నీ వచ్చినాయంటే ఆ ప్రాసెస్లో ఉండగానే పడిపోయింది ఆయన. బట్ అది ఆ హామీ ఇవ్వగలగాలి, ఆ స్పష్టత ఇవ్వగలగాలి, ఆ వైపుగా ఆలోచించగలగాలి, తను చేయగలుగుతాడనే ఒక సమర్థతను అతను నిరూపించుకోగలగాలి. మాట్లాడే మాటలో తేడా రావాలి. అదివరకు ఒక పార్టీ నాయకునిగానో, ఒక జర్నలిస్ట్గానో, ఒక విమర్శకునిగానో, ఒక యూట్యూబర్గానో ఏవైనా మాట్లాడచ్చు. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి ఆశిస్తున్నావు అని అంటే ఆ ప్రాసెస్ అంతా మారాలి, ఆ భాష మారాలి, ఆ ఉందాతనం రావాలి, ఆ నమ్మకాన్ని ప్రజల్లో ఇవ్వగలగాలి. అది ఇప్పుడు ఆయన ముందున్న ఛాలెంజ్. తనను తను మార్చుకోగలగాలి. అప్పుడే ఆ బీసీలలో ఉన్న వాళ్ళు కూడా ఇతను ఏకఛత్రాధిపత్యం చేసే వ్యక్తి కాదు, అగ్రకుల నాయకుల్లాగా అహంకారం లేదు, అహంభావం లేదు, ఇతను మనవాడు, మట్టి బిడ్డ, మట్టిలో నుంచి వచ్చినవాడు, ఓ దళితురాలను వైఫ్గా స్వీకరించినవాడు, అందరితో పాటు పేదరికంలో పెరిగినవాడు, ఇతనికి మన బాధలు తెలుసు, ఇతనికి మన గురించి బాధ్యతలు ఉన్నాయి అని గ్రహించగలిగే విధంగా ఆయన లీడర్షిప్ని ఆయన మోల్డ్ చేసుకోగలిగితే డెఫినెట్గా తెలంగాణ ప్రజల్లో ఒక వైబ్రాంట్ కల్చర్ ఉంది, వాళ్ళు ఎత్తుకుంటారు నెత్తికి. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు. ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.